ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉండండి, నేను మేనేజ్ చేస్తా. అయ్యో మేడం, పీతల పులుసు వేయటం మర్చిపోయాను. ఉండమ్మా, ముందే తిని తర్వాత వేసుకుంటాను. సరే మేడం. ఫుడ్ చాలా బాగుందయ్యా. ఇంత టేస్టీ ఫుడ్ ఉండే భార్య దొరికినందుకు నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎదుగో అమ్మాయిలు, మీరు కూడా మాట్లాడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కాదు, ఇంట్లో వాళ్ళకి కట్టుకున్నోడికి కాస్త వండి పెట్టడం అలవాటు చేసుకోండి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత దారుణం! ఇవన్నీ చూడటానికేనా మనం ఇంకా బ్రతుకున్నాం? అంత దారుణాలు ఘోరాలు ఏం జరిగాయి అక్క? ఇందాక జరిగిందేంటి? మన కళ్యాణ్ బాస్ కదా అని మనం రెస్పెక్ట్ ఇస్తుంటే ఆవిడెంత ఓవర్ చేస్తుంది. దాన్ని కళ్యాణ్ని పక్కపక్కనే కూర్చోబెట్టి ఓ అని ఒకళ్ళనొకళ్ళు తినిపించుకోమంది. వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఇలా దగ్గర చేస్తే వాళ్ళు క్లోజ్ అయిపోరు. అయితే మన కళ్యాణ్ ఆ క్రాంతికి కనెక్ట్ అయిపోతాడంటావా అక్క? మనకి దక్కడంటావా? ఎందుకు కనెక్ట్ అవుతాడే? వాడు నా కొడుకు. మరెందుకు భయపడుతున్నావు? ఏయ్, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి? సపోర్ట్ చేయడం లేదే. ఆ క్రాంతిని దెబ్బ కొట్టడానికి, వాళ్ళ ముందు అవమానించడానికి మనకెలాంటి అవకాశం లేదు కదా. దానికెటూ గ్యాస్ స్టవ్ వెలిగించడం రాదు కాబట్టి వంట చెయ్యలేదు. దాంతో అందరి ముందు చివాట్లు తింటుంది, తలదించుకుంటుంది అని అనుకున్నాం. అదేదో మ్యాజిక్ చేసిందే. మ్యాజిక్ కాదక్కా, అదందర్నీ మాయ చేసిందని నా డౌట్. ఖచ్చితంగా ఫుడ్ హోటల్ నుంచి తెప్పించుంటుంది. అలా అని చెప్పడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అట్లీస్ట్ హోటల్ బిల్లు కూడా లేదు కదక్కా. ఏమే, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండడానికి ఏం తీసుకుంటావే? వంట విషయంలో ఆ క్రాంతి తలదించుకోకపోయినా ఆ వచ్చిన వాళ్ల ముందు అది నవ్వుల పాలయ్యే ఛాన్స్ మనకింకా లేకపోలేదే. ఏంటక్కా అది? దాని చీర కట్టు ఒరిజినల్ అయ్యుండొచ్చు, నిజంగా అది వంట చేసుండొచ్చు. కానీ తాచుపాములా ఉంది, నల్లని నాగుపాములా పొడుగ్గా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చిందిగా లేడీ బాస్. ఆ జడ మాత్రం ఒరిజినల్ అయితే కాదుగా. దాన్ని పట్టుకొని లాగితే దాంది డిప్ప కటింగ్ అని తెలిసి అందరూ నవ్వుతారు. మనమే విగ్గు పెట్టుకోమని మనమే విగ్గు లాగితే ఫైనల్ గా మనల్ని అందరూ చీ అంటారేమో. మనమే అన్నట్టు కాకుండా లాగుదామే. ఆ క్రాంతిని ఓ అన్నట్టు మెచ్చేసుకుంటుంది కదా. ఆ లేడీ బాస్ కి ఏమన్నా అయ్యేటట్టు చేస్తే ఆవిడ కాలు గాని చేయి గాని విరిచేద్దామంటావా అక్క? సిచ్యువేషన్ బాగా డిమాండ్ చేసిందనుకో, తప్పదు. అలాంటిదేమన్నా ట్రై చేస్తే ఆ క్రాంతి ఆవిని కాపాడడానికి ముందుకొస్తుంది. ఆ ఫ్లోలో విగ్గు ఊడిపోయేలా మనం చేస్తాం. దాంతో వాళ్ళంతా గొళ్ళుమని నవ్వుతారు, క్రాంతి బేరమని ఏడుస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ప్లాన్ ని అమలు చేద్దాం పదండి. సరే, మేమిక బయలుదేరుతాం కళ్యాణ్. అలాగే మేడం. క్రాంతి, త్వరలోనే నువ్వు మాకు శుభవార్త చెప్పాలి, సరేనా? ఓకే మ్యామ్. వస్తాం క్రాంతి. అయ్యో అయ్యో, లేవండి. లేవండి. ఇదేంటి, నీ జడ ఊడిపోయింది అంటే నీది ఒరిజినల్ హెయిర్ కాదా? అయ్యయ్యో,
సారీ క్రాంతి, చూసుకోకుండా కాలేసి తొక్కేశాను. సవరమే ఊడింది కదా, నీ విగ్గుకి ఏం కాలేదు కదా? నేను అందుకే చెప్పాను, నువ్వు నీలా ఉంటే సరిపోతుంది, ఎవరి కోసం ఏమీ చేయక్కర్లేదని. కానీ విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అంతా ఎలా చూస్తున్నారో చూడు. వాళ్ళ ముందు పోయింది నీ పరువు కాదు, మా అందరి పరువు. అందుకే చెప్పానురా కళ్యాణ్, ఆడదానిలో ఉండే అమ్మాయిని చూసుకోరా, చక్కగా జడుండే అమ్మాయిని చేసుకోరా అని. ఇది చూడటానికి ఆడదానిలా కనిపిస్తుందా? ఈ అందాన్నే మీరు మహాలక్ష్మి అని పొగిడేశారు మేడం. ఇప్పుడు చూడండి ఆవిడ గారి అసలైన అందం. అత్తయ్య, దాని మీద అరుస్తావేంటే? ఏ నిజం బయటపడిందనా? ఏంటి క్రాంతి, నీకు జడలేదా? ఓకే, లేకపోతే విగ్గెందు పెట్టుకున్నావు? ఏముందండి, మీ అందరి ముందు పొడవాటి జడ ఉందని మీతో పొగిడించుకోవడానికి. బండారం బయట పడిపోతే అందరూ దాన్ని చూడ్డానికి. ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నారేంటా అని మమ్మల్ని చూసి మీరు నవ్వడానికి. ఆ సవరం మా అమ్మాయి పెట్టుకుందా? లేదు, మేమే తగిలించాం. ఎందుకు మీరందరూ ఆ అమ్మాయి మీద అలా కోప్పడుతున్నారు? ఏ ఆడపిల్లంటే జడ వేసుకునే తీరాలా? జడుండే తీరాలా? ఈ గెటప్లో అమ్మాయి అమ్మాయిలా లేదా? ఇంటి కోడలి విషయంలో మీరందరూ చూడాల్సింది అమ్మాయికి మెడుందా, పొడవాటి జుట్టుందా అవి కాదు చూడాల్సింది, మంచి మనసుందా అని చూడాలి. మీ అమ్మ వాళ్ళు క్రాంతి గురించి తప్పుగా మాట్లాడితే భర్తగా నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడాలి. అది పోయి నువ్వు కూడా తనదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు. ఇది మాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు కళ్యాణ్. చూడమ్మా క్రాంతి, ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగే ఉండు. నువ్వు ఇలా కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. చూడు కళ్యాణ్, నువ్వు మీ అమ్మ వాళ్ళకి విలువిస్తావని తెలుసు, కానీ భార్యని కూడా గౌరవించడం నేర్చుకో. వస్తాం. ఏంటత్తయ్య మీరు? మీరే కావాలని తనకి వెగ్గి పెట్టి ఇప్పుడు అందరి ముందు తనది తప్పని మాట్లాడుతున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.